కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. బంగారం రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి పర్చేసింగ్ కూడా అలానే ఉందా? ఇప్పుడు మరి మనం బంగారం బిస్కెట్ రూపంలో తీసుకుంటే మంచిదా, ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటే మంచిదా, అసలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, సేఫ్ జోన్లో ఉంటామా లేమా, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, నా దగ్గర ఒక 50 lakhs ఉన్నాయనుకోండి. నా దగ్గర లేవు, సమ్హౌ ఎవరి దగ్గరైనా ఒక 50 lakhs 60 lakhs ఉన్నప్పుడు ఇన్వెస్టర్ ఆయన మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మంచిది అంటారా? మీరు చెప్పినట్టు ఈక్విటీలో కానీ, ఎస్ఐపిలో కానీ, స్టాక్ మార్కెట్ కానీ, అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గోల్డ్లో కానీ, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? అండ్ ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ గోల్డ్ కూడా చాలా వ్యాస్ట్గా పెరిగిపోతుంది అంటున్నారు కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏజ్ 30 అనుకోండి, ఓకే, 100 - 30 70% ఈక్విటీలో పెట్టచ్చు. బేస్ 100 తీసుకుంటూ మన ఏజ్ ప్రకారం ఎంత రిస్క్ తీసుకుంటామో తీసుకొని ఆ పర్సెంటేజ్ ఈక్విటీలో పెట్టచ్చు. సపోజ్ 70 అనుకోండి, 30% పెట్టాలి, అంతకు మించి రిస్క్ చేయకూడదు. ఓకే, ఆ రకంగా చూసుకుంటే ఒక్కొక్క దానికి అలాట్మెంట్ మన అవసరం దాన్ని బట్టి మనకి ఎంత అవసరం ఉంది, గోల్డ్ ఎంత అవసరం ఉంది, ఈ దేంట్లో పెట్టాలి, రిటర్న్స్ ఏకి వస్తున్నాయి అన్ని చెక్ చేసుకొని దాని ప్రకారం వెళ్తాం. మనం అప్పుడు సపోజ్ పాప కానీ బాబు కానీ ఉంటే గోల్డ్ ఎంత కావాలి, ఎంత మ్యారేజ్కి కానీ ఏదైనా మామూలుగా యూసేజ్కి కానీ ఎంత కావాలి, దాని ప్రకారంగా మనం డైరెక్ట్గా కొనుక్కోవచ్చు లేదా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, చూడవచ్చు. అది ఎట్లా అని చూద్దాం. ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి కానీ టోటల్ ఇది తగ్గుతున్నాయి, కొనుక్కునే వాళ్ళు తగ్గుతున్నారు అంటారు. తగ్గుతున్నాయి. టోటల్ 2021లో 600 టన్నులు బంగారం కొనుగోలు అయింది. 22లో 600, 23లో 575, 24లో 563. తగ్గుతుంది. ఎందుకంటే రేటు పెరుగుతున్నప్పుడు ఎక్కువ మంది ముందుకు రాలేరు, తగ్గుతుంది, యూసేజ్ తగ్గుతుంది. బంగారం అనేది అవైలబుల్ రేట్లో ఉంటేనే బెస్ట్. ఎప్పుడైనా ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయా, క్రైమ్ రేట్ కూడా పెరుగుద్ది, చిన్న చిన్న వాటికే ఇదైపోతుంది. సో ఎందుకంటే ఒక రేంజ్ మోడల్లోనే ఉండాలి, అంతకు మించి పోకూడదు. ఎప్పుడైతే మనకి ఈక్విటీ మార్కెట్ స్తబ్దతగా ఉండి లేదా ఇబ్బంది పడుతుందో అప్పుడు ఆల్టర్నేట్ అసెట్ క్లాస్లో ఏం చూడాలనే దాన్ని బట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లాంగ్ టైం చేస్తారా అంటే చెయ్యరు. దాంట్లో లాంగ్ టైం పెద్ద వర్కౌట్ అవ్వాలి. లాస్ట్ 25-35 చేసుకుని 4% 5% దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అవసరార్థం ఇమీడియట్ లిక్విడిటీ కాబట్టి గోల్డ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు చూసే ఉంటారు, కొంతమంది 10 చేతికి 10 ఉంగరాలు ఉంటాయి. అంత ఇప్పుడు మగవాళ్ళ చేతికి కూడా 10 చేతికి 10 ఉంగరాలు ఎందుకు ఉంటాయంటే అవసరానికి ఉపయోగపడతాయని. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి సేవ్ చేస్తాయి అన్న ఉద్దేశం అంతే. ఎందుకంటే ఇమ్మీడియట్ సేవ్ చేస్తుంది, ఇమ్మీడియట్ లిక్విడిటీ, ఇమ్మీడియట్ క్యాష్ వస్తుంది కాబట్టి. ఆ రకంగా ఏదైతే ఉందో దాని ప్రకారం చేసుకోవాలి. కానీ మనకి ఇప్పుడు వ్యాపారం ఉంటే రిస్క్ ఉంటుంది కాబట్టి కొంత ఇప్పుడు ఆల్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం గోల్డ్ కొంటున్నాయి, స్టాక్ చేసుకుంటున్నాయి. సో యుఎస్లోనే 8,513 tons హైయెస్ట్ వాళ్ళదే. మనం ఎక్కడున్నాం? 7th పొజిషన్లో ఉన్నాం గోల్డ్. కాకపోతే మనం ఏంటంటే అన్ని చూపించాం గోల్డ్, అందరి దగ్గర ఉన్నది చూపిస్తే ఏ కంట్రీ కూడా తట్టుకోలేదు, అంత గోల్డ్ మన దగ్గర ఉంటుంది. సో డెఫినెట్గా సో ఆ పర్సంటేజ్ రేట్లు పెరుగుతున్నప్పుడు వచ్చే ఇబ్బందులు ఇవి. ఎందుకంటే ఎవరికైనా రేట్లు బాగా 900 ఉన్నప్పుడు బాగా కొనుక్కుంటారు, ఇప్పుడు 3000 దాదాపుగా వస్తుంది, కష్టం కదా. సో అది ఎక్కువ ఆ పర్సంటేజ్ పెరగకుండా ఉంటేనే బెస్ట్. 22లో నుంచి ఇప్పటిదాకా చూస్తే 7% ఇదైంది గోల్డ్. సో ఇదివరకు అంత పర్సంటేజ్ ఉండేది కాదు. ఎక్కువ కారణం ఏంటి? రేట్ ఒకటి, ఛార్జెస్ ఒకటి. ఏది మన మేకింగ్ ఛార్జెస్ ఠారెత్తిస్తారు బాగా విపరీతంగా. అది కంట్రోల్ కూడా ఉండదు. ఒక షాప్ కి కూడా డిఫరెంట్ ఉంటుంది, చాలా చేంజెస్ ఉంటాయి. సో అది ఒక స్ట్రీమ్ లైన్ కాలేదు. ఒక అంటే ఎక్స్చేంజ్ కింద కమోడిటీస్ కింద వచ్చిన తర్వాత బయట రిటైల్ అనేది తెలియదు కదా మనకి. రిటైల్లో ఒక రేట్ ఉంటుంది, ఎక్స్చేంజ్ లిస్టింగ్లో రేట్ ఒకటి ఉంటుంది.
సో అది కూడా కంట్రోల్ వస్తే బెస్ట్ డెఫినెట్గా. మొత్తం ఒకే రేటు మీద టోటల్ అనేది ఉండదు కాబట్టి మనం ఎక్కువ తక్కువలో కొనుక్కుందాం అని చూస్తాం, కానీ కంటిన్యూస్గా పెరుగుతున్నప్పుడు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కొనాలంటే గోల్డ్ సైడ్ చూడరు కాబట్టి సో డెఫినెట్గా అదొక పెద్ద ఇదే ఉంటుంది, ఇబ్బంది అది. ఎక్కువ మంది కూడా అనాసక్తి చూపించడానికి కూడా కారణం ఇదే, ఇంట్రెస్ట్ లేకుండా ఉండటానికి కూడా హయ్యర్ రేట్స్. ఇక ముందు ముందు సామాన్యులు గోల్డ్ కొనాలి అన్న వాళ్ళకి అందని ద్రాక్షలానే ఉంటుందా? అంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడే అదర్ అసెట్ క్లాస్ పెరగడం అంటే ఈక్విటీ తర్వాత గోల్డ్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి వస్తుంది. అది కంటిన్యూస్గా ఇప్పుడు విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు ట్రంప్, కంటిన్యూస్గా ట్యాక్స్లు వేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా కొత్త చేస్తున్నాడు, ముక్కు పిండుతున్నాడు అన్ని కంట్రీస్. అప్పుడు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది, 1,00,000 వరకు కూడా వెళ్ళచ్చు, చెప్పలేము అది. సో అట్లా ఏదన్నా వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఉంటుంది, కానీ డైరెక్ట్గా వచ్చి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు గోల్డ్ ఎవరు చేయరు, అవసరార్థమే చేస్తారు. అది కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ 20 yearsలో 30 yearsలో అవసరం ఉంది, పాపకు పెళ్లి 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఈటీఎఫ్లో పెట్టండి. ఈటీఎఫ్లో కూడా మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇవాళ కొన్నాం, ఇవాళ లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి, ఇప్పుడు రేపొద్దు మళ్ళీ పెళ్లికి 20 ఏళ్ళకి ఈ మోడల్స్ పెట్టలేరుగా. ఈటీఎఫ్లో పెట్టినప్పుడు రిడీమ్ చేసుకొని అప్పుడు లేటెస్ట్ మోడల్ తీసుకొని చేసుకోవచ్చు. ఈటీఎఫ్ ఈజ్ ద బెస్ట్, ఉత్తమం. అది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే హ్యాపీ ఎవరికైనా. కానీ లేదు నాకు ఇప్పుడు అవసరం ఉందనుకుంటే అవసరమైనంత గోల్డ్ కాయిన్స్ లేకపోతే కడ్డీలో లేకపోతే ఏ మోడల్స్ ఏమున్నాయో అవి తీసుకోవచ్చు అవసరార్థం. ఎక్సెస్ ఉన్నది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈటీఎఫ్లో పెట్టడం ఎంత, ఎందుకంటే గోల్డ్లో పెట్టామో అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది, దాని మీద ఇంట్రెస్ట్ ఏం రాదు. గోల్డ్ పెరుగుతున్నా తగ్గుతున్నప్పుడు మన టైంకి తగ్గింది అనుకోండి ఇబ్బంది పడాలి. అదే ఈటీఎఫ్లో అయితే మినిమం కొంత ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి 7 to 8% ఈజీగా వస్తుంది. అది గ్రోత్ ఉంటుంది కాబట్టి అది మనకి ఇది ఉంటుంది. అంటే ఈటీఎఫ్లో కూడా మనం సిప్పులు చేయొచ్చు ఎస్ఐపి ద్వారా. మనం ఏమనుకుంటాం, లోన్ తీసుకుంటాం, లోన్ నుంచి ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతాం. ట్రీట్ దిస్ యాజ్ ఎ ఈఎంఐ. ఈ దీనికి కూడా ఈఎంఐ లాగా పేమెంట్ చేస్తూ ఈటీఎఫ్ పెట్టుకుంటే డెఫినెట్గా మనకు కావాల్సిన ఎంత గ్రాములు కావాలి, ఎన్ని కేజీలు కావాలన్నా కూడా చూసుకోవచ్చు, అన్ని కేజీలు మనం అక్రూడ్ చేసుకోవచ్చు. సో మన టార్గెట్ పెట్టి మన గోల్స్ని బట్టి దాన్ని ఫిక్స్ చేసుకుంటే ఇప్పటి నుంచే డే 1 నుంచి జస్ట్ బాండ్ బేపీఆర్ 1 year నుంచి నాకు ఎప్పుడు కావాలి, నా గోల్ ఏంటి, నా టార్గెట్ ఏంటి. అందుకనే క్లయింట్ ఇండివిజువల్ అనాలిసిస్ చేసి ఏది సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్సెస్ అనేది ఎక్కడ పెట్టకూడదు. ఇప్పుడు ఈక్విటీలో మనం బేస్ పాయింట్స్ 100 తీసుకొని ఏజ్ తీసుకొని రిస్క్ ఎంత తీసుకోవాలని దాన్ని బట్టి వెళ్తున్నాం. దీంట్లో 78% 10% అట్లా పెట్టుకోవచ్చు, ఈటీఎఫ్లో కొంత పర్సెంటేజ్ అట్లా డిఫరెంట్గా చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు బంగారు కడ్డీలు కానీ కాయిన్లు కానీ డిమాండ్ పెద్ద హెచ్చుతగ్గులు గురి కాలేదు, కానీ ఈటీఎఫ్లో పోలిస్తే బలహీన పడ్డాయి అనుకోవచ్చు. ఎందుకంటే 2021లో 186 బంగారు కడ్డీలు ఇది చేస్తే 2022లో 173 అయినాయి. అదే 2023లో 185, 24లో 239 అయింది. ఎందువల్ల? జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల. ఇది కంటిన్యూస్గా ఉంటుందా అంటే ఉండదు, మళ్ళీ కిందకి రావచ్చు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఉన్నాయో పట్టుకొని దాని ప్రకారం వెళ్ళాలి. ఏ పొలిటికల్ టెన్షన్స్ లేకుండా జియో టెన్షన్స్ లేకుండా ఉన్నప్పుడు గోల్డ్ ఒక రకంగా ఉంటుంది. ఏదైనా టెన్షన్స్ ఉందో ఆ గవర్నమెంట్ ఆ కంట్రీ ఇబ్బంది పడుతుందో ఆల్టర్నేట్గా ఏం చేస్తారు, గోల్డ్ చేస్తారు. అందుకని ఆర్బీఐ కూడా మనకి గోల్డ్ 74 tons రీసెంట్గా అక్రూడ్ చేసింది మార్కెట్లో. 74 tons అంటే ఎక్కడైనా కానీ ఎక్సెస్ మనీ కొంచెం వేరే చోట ఉన్నప్పుడు గోల్డ్ అనేది ఇమీడియట్ సేవ్ చేస్తుంది. కాబట్టి ఈ గోల్డ్ రిజర్వ్స్ మనల్ని చూసి వేరే కంట్రీస్ కూడా మన దారిలోనే వస్తున్నారు. అందరూ క్యూబా కానీ మెక్సికో కానీ టోటల్ అందరు గోల్డ్ రిజర్వ్స్ పెంచారు. ఇప్పుడు వాళ్ళు గోల్డ్ మనం తప్ప వేరే దేశం ఎవరు వాడరు, ఆభరణాలు ఎవరు వాడరు, చాలా తక్కువ. యుఎస్లో చాలా తక్కువ. బట్ గోల్డ్ 8,513 మెట్రిక్ టన్స్ గోల్డ్ ఉంది. ఎట్లా ఉంది? రిజర్వ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్స్ పెంచుకుంటారు వాళ్ళు. సో అది ఆపత్కాలం ముందు సేవ్ చేస్తుంది. సో దట్స్ మెయిన్. అది మనకి ఎవరు అలవాటు చేశారు? పివి నరసింహరావు గారు బాగా అలవాటు చేశారు. ఆ రిఫార్మ్స్ తేవటం వల్లే చాలా కంట్రీస్ కూడా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడ్డాం కాబట్టి అందరూ అది ఫాలో అవుతున్నారు. అప్పటి నుంచి గోల్డ్ అక్రూడ్ చేయటం మొదలు పెట్టారు అందరూ.
చిన్నగా. మనకు కూడా 850 టన్స్ ఉన్నాయి మనకి. చిన్నగా అది కూడా పెంచుకుంటా ఉంటే ఎప్పుడన్నా ఈ కరోనా టైంలో కానీ, కరోనా టైంలో మనం రిడీమ్ చేసాం కొంత. సో ఆ టైంలో ఇమీడియట్ క్యాష్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుంటా ముందుకెళ్ళచ్చు. అది బెస్ట్ మెథడ్, బెస్ట్ ప్లాన్ అది. ఇప్పుడు బడ్జెట్లో గోల్డ్ ఈటీఎఫ్ కూడా ప్రజాదరణ బాగా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకని అంటే ఈటీఎఫ్లో ఏమో మినిమం అంటే 3 years ఉంటేనే ఎల్టీసీ వస్తుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అది 3 years తర్వాత 20% కట్టాలి. అది గోల్డ్ ఈటీఎఫ్ అయితే 12 అంటే ఇప్పుడు 1 year పెట్టుకుంటేనే చాలు. 1 year మీద ఇప్పుడు మనకి ట్యాక్స్ ఎంత 12.5. ఆ డిఫరెన్స్ చూస్తే చాలా తక్కువ ఉంది కదా. సో ఎక్కువ ఈటీఎఫ్లు కూడా పెరగడానికి కూడా అది అంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి ఇండెక్సేషన్ కూడా లేదు కాబట్టి ఎక్కువ మంది ఈటీఎఫ్ల మీద ఆధారపడుతున్నారు డైరెక్ట్ గోల్డ్ కొనేదానికి. ఇది ఒక కారణం మెయిన్. అంటే ఈటీఎఫ్లో కూడా మనం మినిమం 2 years ఉంటే కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. అంటే జనరల్గా మనం ఎప్పుడు కొంటాం, పండగలు కానీ వివాహాలకు కానీ ఏదైనా అట్లాంటి వాటికి మనం సంప్రదాయ ప్రకారం మనం దాని మీద ఇది చేస్తాం ఎక్కువ, మిగతా అప్పుడు పోవం. కానీ ఇప్పుడు యూత్ మొత్తం ఇప్పుడు డిజిటలైజేషన్లో ఇమీడియట్గా అవైలబిలిటీ డిజిటల్లో ఎక్కువ ఇమీడియట్గా అంటే ఇదివరకు మనం చేయాలంటే చాలా ఇది అయ్యేది. సోర్స్ అంతా గూగుల్ తల్లి చేతిలో ఉంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు యూత్ అంతా దానికి అట్రాక్ట్ అయ్యి ఈటీఎఫ్ సైడ్ ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో గోల్డ్ ఈటీఎఫ్లోనే పెరుగుతున్నాయి. దానికి ఇంట్రెస్ట్ కూడా బాగా ఉంది, ఎక్కువ వృద్ధి కూడా చెందుతోంది ఈటీఎఫ్. లాంగ్ టర్మ్ కూడా సురక్షితమైనది, అనుకూలమైనది, అంటే పన్ను అనుకూలమైనది, ట్యాక్స్ కూడా తక్కువ కదా. సో 12.5 ఇదివరకు మనకి 3 yearsకి 20% కట్టేవాళ్ళం. ఇప్పుడు 1 year తర్వాత కూడా చేయొచ్చు, దాని 12.5%. సో డిఫరెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మంచిదని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఈటీఎఫ్ పెడతారు. కొంత పర్సంటేజ్ మనం ఈటీఎఫ్లో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.